ప్రభు నామంలో వందనాలు. గొప్ప సాక్ష్యము. ప్రసన్న మరి కొత్తూరు వాళ్ళ అమ్మగారు జ్యోతి ప్రభువుని నమ్ముకుని మరి కొత్తూరు నుండి వస్తున్నారు. పాపకి పెళ్ళికి సంబంధం వచ్చినప్పుడు నాకు చెప్పారు, అయ్యా ఇలా సంబంధం వచ్చింది, ఆయన సచివాలయంలో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాడు, మరి అది పర్మనెంట్ అవుద్దో లేదో తెలీదు, మరి ఇలా సంబంధం వచ్చింది, ప్రార్థనలో పెట్టండి ఫాదర్ గారు అని నాకు చెప్పారు. నేను ప్రార్థనలో పెట్టాను. తర్వాత వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు. మరి ఏమంటారు ఫాదర్ గారు అంటే, మరి దేవుని చిత్తమైతే కార్యం జరిగిస్తాడమ్మా, మరి సచివాలయంలో చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి పర్మనెంట్ అవుద్ది, మీరు కంగారు పడొద్దు, దేవుడు నిర్ణయం లాగుంది, మీరు వివాహం చేయండి అంటే దేవుని కృపలన వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత వివాహంలో దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. మరి ప్రార్థన అనేది బలమైంది. మన ప్రార్థన లేకుండా గుడ్డితనం ఎప్పుడూ వెళ్ళిపోకూడదు. దేవుని కొన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేసి ముందుకు అడుగులు వేయాలి. కానీ మనం ఆలోచన లేకుండా మనం ఏ పాటి వారం, నువ్వు తెలుగుగలవాడైతే నీకంటే గొప్ప తెలుగుగలవాళ్ళు ఉంటారు, నేనే తెలుగుగలవాడంటే నాకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు. అలాగే నేను తెలుగుగలవాడిని, నా భార్య పిచ్చిది అనుకుంటే నీ అమ్మాయి కాదు, నీకంటే తెలుగుగలవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం మన సొంత ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. మరి సహోదరి అలాగే అట్లా సొంత ఆలోచన చొప్పున వెళ్ళకుండా మరి ప్రార్థన చేసాము. మరి పెళ్ళయిన తర్వాత చక్కగా ఉద్యోగం పర్మనెంట్ అవ్వటం, మరి ఉండ శాలరీ కంటే 2 అంతల శాలరీ పెరగటం, అంటే గవర్నమెంట్ జాబే సచివాలయంలో, తర్వాత మళ్ళీ పర్మనెంట్ అయింది, శాలరీ కూడా జీతం కూడా డబుల్ అయింది. ఇదంతా ఎలా జరిగింది? వివాహము ప్రార్థన ద్వారా. మరి కనిపెట్టడం, మరి కనిపెట్టుకొని ప్రార్థన చేయటం, ఈ వివాహం జరగాల వద్దా, ఉద్యోగం పర్మనెంట్ అవుద్దా లేదా, ఇవన్నీ నేను సేవకునైనా నేను ఈ ఫ్యామిలీ అంతా కలిసి ప్రార్థన చేసాం. వివాహం అయింది, మంచి భర్త దొరికాడు, ఉద్యోగం కూడా చక్కగా పర్మనెంట్ అయింది, శాలరీ కూడా డబుల్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు అని సహోదరి సాక్ష్యం చెప్తుంది. అలాగే వివాహం అయిన 3 సంవత్సరాల వరకు సంతానం లేరు. మరి నా దగ్గరికి వచ్చి చెప్తే నేను ఒకటి అన్నానమ్మా, ఏం పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాడు, మీరు కంగారు పడవలసిన అవసరము లేదు అని నేను చెప్పాను. అయితే ఇలా 3 ఇయర్స్కి బిడ్డలు లేకపోయేసరికి మరి కొన్ని ఫ్యామిలీలో, అంటే ఈ పాప విషయంలో కాదు కానీ వాళ్ళ అమ్మగారు జ్యోతి విషయంలోనూ, జ్యోతి వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న స్థలాల దగ్గర గొడవ పడినప్పుడు నాకు చెప్తూ ఉండేది, ఇలా గొడవ అవుతుంది ఫాదర్ గారు అంటే, అమ్మ యుద్ధము యెహోవాదే, నువ్వు దేవుణ్ణి నమ్మావు, నువ్వు కష్టపడ్డావు, తల్లిని దగ్గర చేర్చుకుని తల్లికి భోజనం పెడుతూ తల్లి బాగోగులన్నీ నువ్వే చూసుకుంటున్నావు, కాబట్టి నువ్వు కంగారు పడొద్దన్న. ఆ సమయంలో మరి వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరూ గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళు హేళన చేసేవాళ్ళంట, నీ పిల్లకి పిల్లలు పుట్టలేదు, ఇంకా పుట్టరు, ఏమనుకుంటున్నావు, మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా నువ్వు, దేవుడు నీ బిడ్డలకి నీ కుమార్తెకి ఇంకా గర్భిణీ రాలేదని చాలా హేళన చేస్తే అప్పుడు బాధపడింది. అయ్యో, నన్ను కాకుండా నా బిడ్డను కూడా అంటున్నారేంటి, అవమానపరుస్తున్నారేంటి, గుడికి వెళ్తున్నావు ఇంకా పిల్లలు పుట్టలేదని, నీకు అసలు నీ కూతురికి పిల్లలే పుట్టరని సొంత బంధువులే రక్త సంబంధులే హేళన చేసినప్పుడు మరి సహోదరి చాలా బాధపడి వేదనకు గురయ్యి సెప్టెంబర్ నెలలో కోటాలకు రావటం ప్రారంభించింది. నేను ఒకటి అన్నా, నేను అప్పుడన్నాను, మనుషులకు నువ్వు ఎందుకు భయపడతావమ్మా, మనుషులు మనకేమైనా ఇస్తారా, మనకేమైనా పెడతారా, లేకపోతే మనుషులు ఏమైనా కలగచేస్తారా బిడ్డల విషయంలో, మనుషుల వల్ల ఏమైనా దీవెనలు మనకు వస్తాయా, మనుషుల వలన మనం భయపడకూడదు, బాధపడకూడదు. మనకి ఇచ్చేవాడు దేవుడు అంటే మనం బాధపడాలి, దేవుడంటే మనం కంగారు పడాలి. కానీ ఇచ్చేవాడు ఇచ్చేవాడు దేవుడైతే ఎవరో ఏమనుకుంటే మనకెందుకు, నువ్వు బాధపడొద్దు, కంగారు పడొద్దు అని చెప్పాను. అలాగే సహోదరి ప్రార్థనకు రావటం మరి జరిగింది. ఒకరోజు మరియ తల్లి స్వరూపం వద్ద కన్నీటితో ప్రార్థన చేసి నూతన సంవత్సరం రోజు కల్లా పాపకి విశేషం చెప్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుని 5,000 రూపాయలు కానుకేస్తానని అనుకుందంట. అంటే మరియ తల్లి దగ్గరికి వచ్చి కుమార్తె గురించి వేదంతో కన్నీరు కార్చి, అమ్మ కొత్త సంవత్సరం కల్లా ఒక శుభవార్త తింటే బిడ్డ నీళ్లు పోసుకుందని తెలిస్తే సాక్ష్యం చెప్పుకోవటమే కాదు,
కానుక కూడా సమర్పించుకుంటాను అనుకుంది. అలాగే ఆ నెలలోని, ఏ నెల అంటే మనకు సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలలో, సెప్టెంబర్లో నేను పాప రాలేదు, రాకపోయినా అమ్మ నేను గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసి పండించాను. మరి ప్రసన్నకు తీసుకుని వెళ్ళమ్మ ఇవ్వమ్మ. ఎందుకంటే ఎలా గుర్తుపడతామంటే ఆమె పద్దాక వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడిగేది. ఒక ఫాదర్కి గుర్తుండాలమ్మ, మీరు ఒక సేవకుడికి మీరు గుర్తుండాలి. పదే పదే మీరు వచ్చి నన్ను అడుగుతూ ఉంటే, పదే పదే నువ్వు దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటే ఎందుకు గుర్తుండరు మీరు? ఖచ్చితంగా ఉంటారు. ఒక సేవకుని మిమ్మల్ని చూసి భారం కలిగి ప్రార్థన చేయాలి. మీ పరిస్థితిని చూసి నేను భారం కలిగి ప్రార్థన చేయాలి. అలా మీరు సేవకుని దృష్టిలో ఉండాలి. మీరు సేవకుని దృష్టిలో ఉండాలి. ఉంటే మీరు అడగవలసిన లేదు, అయ్యో ఎంతకాలం నుంచి సహోదరి దేవుని సన్నిధికి వస్తుందే, బాధలో ఉందని మీరు అడక్కముందే నేను మీ గురించి యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తా, మీ గురించి దేవుని సన్నిధిలో మొర్ర పెడతా. నేను ఎప్పుడైతే పంపించానో అదే నెలలో బిడ్డ మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశారు. వెళ్ళిన తర్వాత కూడా నాకు ఫోన్ చేశారు. ఎప్పుడైతే ఆ పండు తిని ప్రార్థన చేసుకుని పండు తిన్నారో, ఆ పండు తిన్న వెంటనే బిడ్డ ప్రసన్న గర్భాన్ని తెరిచాడు. దేవుని ప్రసన్న గర్భాన్ని తెరిచాడు. అమ్మా ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి, అంటే గర్భిణీ రావాలని ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి. తల్లి ఏడ్చేది, వాళ్ళ కూతురు గురించి కన్నీరు కార్చేది. ఎవరి కన్నీరు దేవుడు వ్యర్థం చేస్తాడమ్మా? ఎవరి కన్నీటిని దేవుడు వృధా చేస్తాడు? ఎవరి కన్నీటిని దేవుడు వ్యర్థం చేయడు, ఎవరి కన్నీటిని దేవుడు వృధా చేయడు. చూడండి ఎంత గొప్ప కార్యం. పండించిన వెంటనే మరి బిడ్డ నెల తప్పటం, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు మరి ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేశాను. తర్వాత మంచి వార్త చెప్పింది, పాప నీళ్లు పోసుకుందండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పినప్పుడు చాలా సంతోషపడి జాగ్రత్త అమ్మని చెప్పాను, ప్రార్థన చేశాను కూడా. చూడండి అంటే ప్రార్థన వలన దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా సెట్ చేస్తారో తెలుసుకోవాలి మీరు. మ్యారేజ్ విషయంలో, మ్యారేజ్ అయిన తర్వాత బిడ్డల విషయంలో అన్నీ కూడా ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు. కాబట్టి మీరు ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థన మీతో పాటు ఒక సేవకుడు, మీతో పాటు ఒక సేవకుడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాగా ప్రార్థన చేయండి. ప్రసన్న పట్ల మరి తన కుమార్తె పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును.